హాయ్ అండి. ఇవాళ మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఇది మా అమ్మగారు నాకు నేర్పించారండి. మామిడికాయ ముక్కలు తీసుకొని 25 మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. వీటిని బాగా మంచిగా కడిగేసి ముచ్చికలు తీసేసి ముక్కల కింద కొట్టించేసుకొని ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఆరబెట్టేసుకొని మంచిగా జీడి అవి తీసేసి ఆరబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇంకో ఇలాంటి బేషన్ తీసుకొని ఇందులో కొంచెం ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు 4 భాగాలు చేసుకోవాలండి. ఇవి 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వస్తే ఒక గిన్నె కారం పోసేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఒక పావు కేజీ ఆవాలు మంచిగా దూరగా వేయించేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలండి. పావు కేజీ వేసుకోవాలండి. మెంతులు 10 గ్రాములు అండి, జీలకర్ర 10 గ్రాములు, ఇవి కూడా దూరగా వేయించేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. అలాగే కొంచెం ఎల్లిపాయలు, హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకొని నెక్స్ట్ ఏంటంటే ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు హాఫ్ కేజీ తీసుకొని ఒక పావు కేజీ మెత్తగా పట్టేసుకొని ఒక పావు కేజీ ఇలాంటి వెల్లుల్లిలు వేసుకోవాలండి. ఇది వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అంటే ఈ గిన్నెతో మనం 4 గిన్నెలు ముక్కలు తీసుకున్నాం కదండి, అలాగే కారం కూడా దీనెడు తీసుకున్నామండి. ఉప్పు దీనెడు తీసుకుంటే ఎక్కువ అవుతుంది అనేసి ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ మిశ్రమం వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసి పెట్టేసుకొని మిశ్రమం రెడీ చేసుకోవాలి. చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ మనం పక్కకు పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో 2 చెంచాల పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాకండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలకు పట్టించుకోవాలండి. పసుపుతో పల్లి నూనె వేసేసుకొని బాగా మంచిగా ముక్కలకు పట్టేస్తే ఆయిల్ను పసుపు పడితే ముక్కలు మంచిగా ఉంటాయండి. ఏమన్నా నిమ్ము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలోకి మనం మసాలా మొత్తం కలిపెట్టుకున్నాం కదండి, ఇది ఇలా మొత్తం చల్లేసుకొని ముక్కలు పట్టించేసుకోవాలి. పట్టించేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టించేసుకోవాలండి. బాగా కలిపేసేసి బాగా మంచిగా పట్టించేసేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టించేయాలండి. బాగా పడితే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. ప్రతి ఇయర్ మా అమ్మగారు పెడతారండి మామిడికాయ పచ్చడి. ఈ ఇయర్ ఏంటంటే అమ్మ నువ్వు నేర్చుకో, ప్రతి ఇయర్ నేనే పెడుతున్నాను, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, నీకు కూడా రావాలి కదా, నువ్వు కూడా నేర్చుకో అనేసి నా దగ్గరికి వచ్చి మా మదర్ చెప్తూ ఉంటే పెడుతున్నానండి. అమ్మ వాళ్ళు పెడితే చాలా బాగుంటుందండి. అమ్మగారు ఇది నేర్పించారండి నాకు పచ్చడి. ఫస్ట్ టైం పెడుతున్నాను మా మదర్ చెప్తుంటే. ఇది బాగా రావాలని నేను కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి. మీరు కూడా ఇలా పెట్టాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇలా పెట్టండి. నెక్స్ట్ ఈ మిశ్రమానికి మొత్తం ఆయిల్ పట్టించేయాలండి. 1 కేజీ అంటే లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఒక ప్యాకెట్ పోసేసుకొని మొత్తం మిశ్రమాన్ని మొత్తం తడిచేలాగా మొత్తం ఇలా పోసేసుకోవాలి. పోసేసుకొని దీన్ని మంచిగా అప్లై చేసుకోవాలండి ముక్కలకి. ఆయిల్ పోసేసుకొని ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా ముక్కలకు మొత్తం ఆయిల్ పట్టాలి. ఈ మిశ్రమం మొత్తం ముక్కలకు మంచి పట్టించేసేయాలి. ఇది మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. మనం జాడీ తీసుకొని, జాడీ మహాలక్ష్మీదేవి అంటారండి పచ్చడి జాడీని, ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారిని అందులో కొంచెం ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలండి ముక్కలు వేసుకోవడం కోసం. వేసుకొని మంచిగా ఇలా ఈ జాడీలోకి ఈ ముక్కలు ఇలా దేవుని తలుచుకుంటూ ఇలా వేసేసుకోవాలండి. మొత్తం ఫిల్ చేసుకోవాలండి. జాడీలోకి ముక్కలు మొత్తం వేసేసుకొని ఇలా జాడీలోకి మొత్తం ఎత్తేసుకోవాలండి పచ్చడి ముక్కలన్నీ. మిగిలిన ఆయిల్ మొత్తం ఇలా పచ్చడిలో పైన పోసేసుకోవాలండి. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కనుక, 1 ఇయర్ ఉండేది కనుక ఇలా పెట్టేసుకోవాలండి. మళ్ళీ మనం తిరిగి దీన్ని 3వ రోజు చూసుకుంటే కారం, ఉప్పు, మసాలా ఏమన్నా ఆయిల్ తక్కువ అయితే అప్పుడు చూసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి కనుక కరెక్ట్గా అన్నీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని జాడీకి పచ్చడి ఎత్తేసి తర్వాత మంచి క్లాత్ తీసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక థ్రెడ్తో ఇలా
ముడేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మళ్ళీ తిరిగి దీన్ని మూడో రోజు ఓపెన్ చేసుకొని కారం, ఉప్పు, ఆయిల్ సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. మీకు ఏదైనా తక్కువైతే ఇందులో అది యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ చేసుకున్నాక సేమ్ ఇదే విధానంగా దీన్ని ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా పచ్చడి మంచిగా నిల్వ ఉంటుందండి. ఇది మా అమ్మగారు నాకు నేర్పించారండి. నేను బాగానే పెట్టాను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం పెట్టానండి. ఈ వీడియో నచ్చితే మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.